ఒకప్పుడు సూది కూడా మనం బయట్నుంచి తెప్పించుకోవాల్సొచ్చేది. కాని ఇవాళ మనమే ప్రపంచానికి మొబైల్ ఫోన్లు అమ్ముతున్నాం. అద్భుతం కదా! అసలీ ప్రయాణం ఎలా మొదలైంది? స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా మన ఇండస్ట్రియల్ గ్రోత్ వెనక ఉన్న అసలు కథేంటి? ఆ మలుపులు, సవాళ్లు, ఆ విజయాల గురించి మనం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. అన్నీ సున్నా నుంచి మొదలుపెట్టాలి. మరలాంటప్పుడు ఒక దేశం తన కాళ్లమీద తాను ఎలా నిలబడుతుంది? ఏ పరిశ్రమలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? ఈ ప్రశ్నలకు ఆనాటి మన నాయకులు ఎలాంటి సమాధానాలు వెతికారో చూస్తూ మన చర్చను మొదలుపెడదాం. మన ఈ విశ్లేషణలో మొత్తం 5 ముఖ్యమైన దశలున్నాయి. ఫస్ట్, దేశాన్ని నిర్మించే తొలినాళ్లల్లో మన ఎలాంటి పునాదులు వేశామో చూద్దాం. ఆ తర్వాత 1991లో మన ఎకానమీని ప్రపంచానికి తెరిచిన ఆ చారిత్రాత్మక సంస్కరణల గురించి మాట్లాడుకుందాం. ఇక అక్కడ్నుంచి పిఎస్యుల పాత్ర, మేక్ ఇన్ ఇండియా తెచ్చిన జోష్, చివరిగా ఇండస్ట్రీ 4.0తో మన ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చర్చిద్దాం. సరే, మన కథలో మొదటి అంకంలోకి వచ్చేశాం. స్వాతంత్రం వచ్చిన కొత్తలో దేశ పారిశ్రామిక భవిష్యత్తు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. మరి ఆ రోజుల్లో వాళ్లు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ల వ్యూహాలు మన ఈరోజుకి ఎలా పునాది వేశాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టైంలైన్ చూస్తే మనకొక కథ అర్థమవుతుంది. 1948లో గవర్నమెంట్, ప్రైవేట్ ఇద్దరూ కలిసి నడవాలని జాగ్రత్తగా అడుగులు వేశాం. కాని 1956 వచ్చేసరికి ప్రభుత్వమే డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఆ తర్వాత దాదాపు 40 ఏళ్లకు 1991లో మనం ప్రపంచానికి మన తలుపులు పూర్తిగా తెరిచాం. దీంతో ఒక సరికొత్త ఆర్థిక శకం మొదలైంది. ఇది మన దేశ గతిని మార్చేసిన మలుపు. సో 1948 నాటి ఈ పాలసీని ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అనొచ్చు. ఒకవైపు పెద్ద పెద్ద పరిశ్రమలు కట్టడానికి ప్రైవేట్ వాళ్ల దగ్గర అంత డబ్బు లేదు, అందుకే ప్రభుత్వం ముందుకొచ్చింది. మరోవైపు దేశంలో చాలామందికి ఉపాధి కల్పించాలి, అందుకే చిన్న కుటీర పరిశ్రమలను కూడా బాగా ప్రోత్సహించారు. ఆనాటి పరిస్థితులకు ఇది సరైన వ్యూహమే. ఈ మాట గమనించారా? ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానానికి బైబిల్. అంటే దేశంలో అతిపెద్ద వ్యాపారవేత్త ప్రభుత్వమేనని ఈ పాలసీ చాలా గట్టిగా చెప్పిందనమాట. భారీ పరిశ్రమల దగ్గరనుంచి బ్యాంకుల దాకా అన్ని కీలక రంగాల్లో ప్రభుత్వానిదే పైచేయి అయింది. కొన్ని దశాబ్దాల పాటు మన ఆర్థిక వ్యవస్థను నడిపించిన పాలసీ ఇది. ఈ 1956 పాలసీలో పరిశ్రమలను 3 భాగాలుగా విడగొట్టారు. షెడ్యూల్ ఏలో ఉండేవి చాలా ముఖ్యమైనవి, అంటే డిఫెన్స్, రైల్వేస్ లాంటివి. వీటిని ప్రభుత్వం ఎవ్వరితోనూ పంచుకోలేదు, అన్నీ తన చేతిలోనే ఉంచుకుంది. షెడ్యూల్ బిలో ప్రభుత్వం లీడ్ తీసుకుంటూ ప్రైవేట్ వాళ్లకుగా కొంచెం అవకాశం ఇచ్చింది. ఇక మిగిలినవన్నీ సి కేటగిరీ కింద ప్రైవేట్ రంగానికి వదిలేశారు. దీన్ని బట్టే మనకర్థమవుతుంది ప్రభుత్వ కంట్రోల్ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో. ఇక మన కథలో అసలైన టర్నింగ్ పాయింట్కొచ్చాం. 1991. ఇది కేవలం ఒక సంవత్సరం కాదు, మన దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చిన ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ఒక్క మార్పు మన ఇండస్ట్రియల్ ముఖచిత్రాన్ని శాశ్వతంగా ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. 1991కి ముందు, 1991 తర్వాత ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఒకప్పుడు మన ఎకానమీకి లైసెన్స్లు, పర్మిషన్లు అనే సంఖ్యలు వేసుండేవి. కానీ 1991లో ఆ సంఖ్యలన్నీ ఒక్కసారిగా తెంచేశారు. కంట్రోల్స్ పోయి ఫ్రీడమ్ వచ్చింది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి రెడ్ కార్పెట్ పరిచారు. ఇది జస్ట్ ఒక మార్పు కాదు, మన భారత ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక రకంగా పునర్జన్మ అనే చెప్పాలి. సో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇకపై ఏళ్ల తరబడి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. పబ్లిక్ సెక్టార్ ఆధిపత్యం తగ్గి ప్రైవేట్ కంపెనీలు ధైర్యంగా కొత్త రంగాల్లోకి అడుగు పెట్టగలిగాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావడంతో మన ఇండస్ట్రీస్కి కొత్త టెక్నాలజీ, డబ్బు అందాయి. ఇది మన పారిశ్రామిక వృద్ధికి కొత్త బూస్ట్ ఇచ్చినట్టయింది. ఓకే, పాత సిస్టంలో పుట్టిన ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పిఎస్యులు ఇప్పటికీ మన ఎకానమీలో పెద్ద ప్లేయర్స్. మరి వాటిని ఎలా గ్రేడ్ చేస్తారు? అలాగే ఈ రోజుల్లో మన పారిశ్రామిక ప్రగతిని ఎలా కొలుస్తున్నాం, ఆ వివరాల్లోకి వెళ్దాం. ముందుగా ఈ పిఎస్యు అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇవి గవర్నమెంట్ నడిపే కంపెనీలు. ఆయిల్ నుంచి టెలికాం వరకు దేశంలోని ఎన్నో కీలక రంగాల్లో వీటిదే ముఖ్య పాత్ర. ఈ పిఎస్యులకు వాటి పర్ఫార్మెన్స్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తారన్నమాట. మహారత్న అంటే టాప్ లెవెల్. వీటికి దాదాపు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, గ్లోబల్గా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయగలవు. నవరత్న, మినిరత్న ఆ తర్వాత వచ్చే కేటగిరీలు. ఈ ర్యాంకింగ్ వల్ల వాటికి నిర్ణయాలు వేగంగా తీసుకునే పవర్ వస్తుంది.
ఈ ఐఐపిని మన ఇండస్ట్రియల్ సెక్టార్కి ఒక మంత్లీ హెల్త్ రిపోర్ట్ అనుకోవచ్చు. కార్లు, సిమెంట్, స్టీల్ ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో ప్రొడక్షన్ పెరిగిందా, తగ్గిందా అని ఈ ఇండెక్స్ మనకు క్లియర్గా చూపిస్తుంది. మన ఎకానమీ ఎలా నడుస్తుందో తెలుసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ టూల్. మరో ముఖ్యమైన ఇండికేటర్ ఈ పిఎంఐ. ఇది మన ఎకానమీ ఫ్యూచర్ మూడ్ని అంచనా వేస్తోంది. ఎలా అంటే పెద్ద పెద్ద కంపెనీల మేనేజర్లను సర్వే చేసి కొత్త ఆర్డర్లు, ప్రొడక్షన్ ఎలా ఉండబోతుందని తెలుసుకుంటారు. స్కోర్ 50 దాటితే మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ ఉందని, ఎకానమీ పెరుగుతోందని అర్థం. సరే, ఇప్పుడు మనం కథలో ప్రెజెంట్ డేకి వచ్చేశాం. మన దేశాన్ని ప్రపంచానికి ఫ్యాక్టరీగా మార్చాలనేది ఇప్పుడు మన పెద్ద లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేక్ ఇన్ ఇండియా కింద ఎలాంటి పవర్ఫుల్ స్కీమ్స్ రన్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ విషయంలో పిఎల్ఐ స్కీమ్ ఒక గేమ్ చేంజర్ లాంటిది. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్. మీరు ఇండియాలో ఎక్కువ తయారు చేసి అమ్మండి, మేము మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం, అంతే. ఇది కంపెనీలను మన దేశంలో ఫ్యాక్టరీలు పెట్టడానికి, ప్రొడక్షన్ పెంచడానికి బాగా ఎంకరేజ్ చేస్తుంది. దీనివల్ల డొమెస్టిక్ ప్రొడక్షన్తో పాటు ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి. ఈ స్కీము ఎంత బాగా పనిచేసిందో చెప్పడానికి మాటలవసరం లేదు. ఈ చార్ట్ చూస్తే చాలు. మన మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్స్ చూడండి, కేవలం 2 ఏళ్లలో, అంటే 2 ఏళ్లలోనే 3 రెట్లు పెరిగాయి. ఎక్కడి $3 బిలియన్, ఎక్కడి $11 బిలియన్. చూశారా? ఇది నిజంగా పిఎల్ఐ స్కీమ్ సాధించిన ఒక అద్భుతమైన సక్సెస్ అని చెప్పాలి. ఇది కేవలం ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్స్ గురించే కాదు. ఈ స్కీమ్ లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. 2023 ఎండ్ కల్లా ఇది దాదాపు 20 లక్షల మందికి డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేసింది. అంటే 20 లక్షల కుటుంబాలకు ఉపాధి దొరికింది. ఇది మన ఎకానమీకి ఎంత పెద్ద బూస్టో ఆలోచించండి. అంతేకాదు, ఈ స్కీమ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ని బాగా ఆకర్షించింది. $15 బిలియన్ అంటే సుమారు 1,25,000 కోట్ల రూపాయల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశంలోకి వచ్చాయి. భారతదేశంలో పెట్టుబడి పెట్టడం కరెక్ట్ అనే బలమైన సందేశాన్ని ఇది ప్రపంచానికి పంపింది. మన విశ్లేషణ చివరి అంకానికొచ్చేసింది. స్టీమ్ ఇంజిన్తో మొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైంది. ఇప్పుడు మనం 4వ పారిశ్రామిక విప్లవం అంటే ఇండస్ట్రీ 4.0 అంచనా ఉన్నాం. ఈ కొత్త డిజిటల్ యుగానికి మన దేశం ఎలా సిద్ధమవుతోంది? అసలు ఇండస్ట్రీ 4.0 అంటే ఏంటి? సింపుల్గా ఊహించుకోండి. ఒక ఫ్యాక్టరీలో మెషిన్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. రా మెటీరియల్ అయిపోగానే అవే ఆర్డర్ పెడతాయి. ప్రొడక్షన్లో ఏదైనా తేడా వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని వెంటనే కనిపెట్టి సరిచేస్తుంది. ఇదే స్మార్ట్ ఫ్యాక్టరీ. ఈ కొత్త టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలి. ఈ ఇండస్ట్రీ 4.0ని సక్సెస్ చేయడానికి ప్రభుత్వం ఒక త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. మేక్ ఇన్ ఇండియాతో మన మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని స్ట్రాంగ్ చేస్తుంది. డిజిటల్ ఇండియాతో దానికి కావాల్సిన డిజిటల్ హైవేలను నిర్మిస్తుంది. స్టార్టప్ ఇండియాతో కొత్త కొత్త ఆవిష్కరణలకు ఊతమిస్తుంది. ఈ 3 కలిస్తేనే మన పారిశ్రామిక భవిష్యత్తు బలంగా ఉంటుంది. మన ప్రయాణాన్ని ముగిస్తూ ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని ఆలోచనలో పడేయాలనుకుంటున్నాను. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి మొదలుపెట్టి ప్రభుత్వ నియంత్రణ, సరళీకరణ, ఇప్పుడీ ఆధునిక ప్రోత్సాహకాల దాకా మన ప్రగతిని చూశాం. ఇప్పుడు ప్రపంచం ఇండస్ట్రీ 4.0 వైపు పరుగులు పెడుతుంటే మనం వేస్తున్న ఈ కొత్త అడుగులు, ఈ వ్యూహాలు మన దేశాన్ని ప్రపంచానికి తదుపరి ఫ్యాక్టరీగా నిజంగా మార్చగలవా? దీనిపై మీ అభిప్రాయమేంటి?